హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజైతే ఆవకాయ పచ్చడి పట్టుకున్నానండి. మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ దానికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నానండి. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఈ గిన్నెతో నేనైతే కొలతలు తీసుకుంటున్నానండి. మీకు దేంతో అయినా కొలతలు చేసుకోవచ్చు. మీ దగ్గర ఎటువంటి బౌల్ ఉన్నా ఆ బౌల్స్ ప్రకారం మీరు చేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉండే కప్పుతో 3 కప్పులు అయితే ముక్కలు తీసుకున్నాను. అదే బౌల్తో నేను 1/2 కప్పు ఉప్పు తీసుకున్నానండి. అది కల్లుప్పు బాగా ఎండబట్టి దంచిందండి. అది ఒక 1/2 కప్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లోకైతే వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆవకాయలో వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా, అందుకోసం మనకి ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి. అది కూడా 2 స్పూన్లు వేసాను. ఇలాగా ఆవకాయలో మనము కచ్చాపచ్చాగా దంచిన వెల్లిపాయలు వేసుకుంటే చాలా స్మెల్ బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకొని మరీ ఎక్కువైతే మసాలా వాసన అనిపిస్తుంది. అలాగా మనకి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ దీనికి సరిపడా. తర్వాత మెంతిపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. ఆవు పిండి ఈ కప్పు నిండా తీసుకున్నాను. మనకి ఆవు పిండి ఎక్కువ వేసుకుంటే కూడా ఏం పర్లేదండి. మనకి గుజ్జు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆవు పిండి ఎక్కువగా వేసుకుంటేనే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మనము అందుకే ఆవు పిండి ఎక్కువ తీసుకుంటే కూడా ఏం పర్వాలేదు. దానికి తగ్గ కారం వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆవు పిండి ఎక్కువ తీసుకొని కారం తక్కువ తీసుకోకూడదు. అందుకోసం అనేసి మనం ఆవు పిండి ఎక్కువగానే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. నేను కొద్దిగా అయితే మెంతిపిండి ఈ బౌల్ నిండా, ఇంకా మిగిలిందంతా నేను ఆవు పిండి వేసుకున్నాను. సరిపోతుందండి. ఆవు పిండి ఇదే మనకి గుజ్జు కదా, అందుకోసం నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి దీంట్లోకి కారం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ కారము గుంటూరు కారము, తర్వాత బళ్ళారి కారం కూడా వాడుతున్నాను. దీంట్లోకి కొద్దిగా టీకా లాల్ మసాలా ఇది ఉంటుంది కదా, కారం పొడి, అది కొద్దిగా వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్. ఎందుకంటే మనకి కలర్ బాగుంటుంది. గుంటూరు కారము మనకి కారానికండి, మనం కారానికి తగ్గట్టు అది బాగా ఘాటు ఉంటుంది. అందుకోసం దీంట్లోకి కొద్దిగా బళ్ళారి కారం అని అమ్ముతారండి. ఇక్కడ మీకు కూడా దొరుకుతుందేమో, నాకైతే తెలియదు. ఇక్కడైతే బళ్ళారి కారం అని అమ్ముతారు పచ్చళ్ళకి. అది కూడా ఇక్కడ కట్ చేసి కొద్దిగా వేస్తున్నానండి. ఇది మనం బళ్ళారి కారం కొద్దిగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా అనిపించదు కారము, అందుకోసం కొద్దిగా బళ్ళారి కారం, మిగతాదంతా గుంటూరు కారం. తర్వాత కొద్దిగా ఏమో టీకాలాల్ కారం యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకుంటే మనకు కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా అన్నీ వేసాను దీంట్లో, ఇంక వేయాల్సినవన్నీ. తర్వాత దీంట్లోకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేసేసుకొనేసి ఇంక మొత్తం కలిపేయడమేనండి. కలిపేసి దీంట్లోకి కొద్దిగా మెంతులు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అందుకోసం అనేసి నేను ఇంకా మొత్తం కలిపేసుకొని పసుపు మెంతులు కూడా యాడ్ చేశానండి. ఇలాగిన మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. మీరు కావాలంటే ట్రై చేయండి, అసలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మనకి వంట రానోళ్ళు, పచ్చళ్ళు అంటే తెలియని వాళ్ళు కూడా ఈ కొలతలతో పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోకుండా ఒక్కసారి కొద్దిగా పెట్టుకొని ట్రై చేయండి. మీకు బాగుంది అనిపించుకుంటే ఇంకోసారి ఇంకొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పెట్టేసినా మనకి కొలతలు అటు ఇటు అయినా టేస్ట్ అయితే మారిపోతుంది కదా. ఇలాగైతే ఈ కొలతలతో చూసుకోండి, మీకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మీకు ఎలాగ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు వీడియో మీరు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి.
అందుకోసమని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.